బెంగాల్, బంగ్లాదేశ్ వీధుల్లో హిందువుల రక్తం ప్రవహిస్తున్నప్పటికీ ఢిల్లీకి మాత్రం ఒకే ఒక్క ఆందోళన: కనిపించకుండా పోయిన పవిత్ర వస్తువు. ఆ తర్వాత 1964 జనవరి 4న ప్రభుత్వం ఆ వెంట్రుకను కనుగొన్నట్టు సగర్వంగా ప్రకటించింది. ఇస్లామిక్ పండితులను పిలిచి పరీక్ష చేయించారు. వారు పవిత్రంగా అది నిజమైనది అని ధృవీకరించారు. శ్రీనగర్ అంతటా లౌడ్ స్పీకర్లలో ఈ వార్తను ప్రకటించారు. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నెహ్రూ ప్రభుత్వం ఒక మహోన్నత విజయం సాధించినట్టు చెప్పుకున్నది. భారతదేశం ముస్లిం విశ్వాసాన్ని కాపాడిందని వారు వాదించారు. కశ్మీర్ అంటే ఏంటి? హిందూ మెజారిటీ దేశంలో ముస్లిం మెజారిటీ ఉన్న ఏకైక రాష్ట్రం కశ్మీర్. మతపరమైన పోలరైజేషన్లో, ఎన్నికల త్రాసును తలక్రిందులు చేయడంలో, జయాపజయాలను నిర్ణయించడంలో ఎన్నికలే కీలకం. హజరత్ బల్ సంఘటన చరిత్రలో కేవలం దొంగతనం, తిరిగి దొరకడం గురించి కాదు. ఇది నెహ్రూ లౌకికవాదంపై ఒక గొప్ప వ్యంగ్యం. హిందువుల ఆక్రందనలను విస్మరించిన ఒక రాజ్యం పవిత్ర వస్తువులకు సంరక్షకుడిగా మారింది. హిందువుల బాధను చూసి ఎగతాళి చేసిన ఒక నాయకుడు ముస్లిం మనోభావాలకు వణికిపోయారు. భరతమాతను రక్షించాల్సిన ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో కేవలం ఒక వెంట్రుక వెతకడానికి దాని శక్తిని మొత్తం వినియోగించింది. అది నెహ్రూ కాలపు భారతదేశం.